హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అభి బాబీ వ్లాగ్స్. ఈరోజు మీకు మంచి హెయిర్ కేర్ చూపిస్తున్నానండి. ఇది యూజ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అదేంటో కాదు, హెన్నా మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెన్నా పెట్టించుకుంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే మనం హెన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్, డాండ్రఫ్ అలాంటివి ఏమి ఉండవు. మంచి హెయిర్ గ్రోత్ కూడా అవుతుందన్నమాట. ఇది నేనైతే 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. మంచి రిజల్ట్స్ చూసాను, అందుకనే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే రంగోలీ రెడ్ హెన్నా ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ తీసుకోండి. బ్లాక్ హెన్నా వాడకూడదండి. బ్లాక్ హెన్నా వాడుతుంటేనే అందరికి హెయిర్ ఫాల్ అవుతుంది. రెడ్ హెన్నా వాడండి. రెడ్ హెన్నా వాడినా కూడా మన హెయిర్స్ పెడుతూ బ్లాక్గా మారిపోతాయి అన్నమాట. అందుకోసమని బ్లాక్ మానేసి అందరూ రెడ్ పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇంకా రంగోలీ రెడ్ హెన్నా ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ అయితే మంచిగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని అందులోకి ఒక ఎగ్ తీసుకోండి. ఎగ్ అనేది ఎల్లో కాకుండా దాంట్లో వైట్ ఉంటుంది కదా, ఆ వైట్ మాత్రమే తీసుకోనాలన్నమాట. ఆ వైట్ తీసుకొని అందులో ఇంకొంచెం పెరుగు వేసుకోండి. పెరుగు కూడా వేసుకోవడం వల్ల మనకి హెయిర్ మంచిగా ఉంటుందన్నమాట. కొంచెం పెరుగు వేసుకోండి. అలాగే ఒక లెమన్ ఉంటుంది కదా, ఒక లెమన్ మొత్తం వేసుకోండి. ఆ లెమన్ తర్వాత మనము చాయ్ పెట్టుకునే ముందు పాలు కాకుండా ఓన్లీ టీ పౌడర్ వేసుకొని వాటర్ బ్లాక్ టీ లాగా పెట్టుకుంటాం కదా, అది కూడా కొంచెం వేసుకోండి అన్నమాట. అది క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. అది అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మరీ గట్టిగా కాకుండా కొంచెం పలచగా వచ్చేలాగా మంచిగా మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా మంచిగా మిక్స్ చేసుకోండి. అది మిక్స్ చేసుకొని మంచిగా ఒక నైట్ అంతా దాన్ని అలాగే వదిలేయండి అన్నమాట. మూత పెట్టేసి ఒక నైట్ అంతా వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా అప్లై చేసుకోండి. చాలా బాగుంటుంది. రిజల్ట్స్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. ప్లీజ్ సబ్స్క్రైబ్.